హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అఫ్రీనాజ్. ఈరోజు మా రజాకి 5th మంత్ ఫోటోషూట్ అనమాట ఇంట్లో. సో ఈసారి ఏంటంటే మాస్టర్ చెఫ్కి క్యాప్ ఉంటుంది కదా, సో అది మా హస్బెండ్ తయారు చేస్తున్నారనమాట వైట్ పేపర్తో. సో మేము నాజు టైంలో కూడా ఇది తనకి 8th మంత్లో అలా చేసాము, సేమ్ అలానే. సో కిచెన్ థీమ్ లాగా అనమాట. సో వంట సామాన్లు అన్నీ పెట్టి అండ్ క్యాప్ పెట్టి, అండ్ రజా అయితే ఇక్కడ ఇంకా ఫస్ట్ తనకు స్నానం చేయించి కాసేపు పడుకోబెట్టేసాము, పడుకొని లెగిస్తే యాక్టివ్గా ఉంటాడని. సో ఇంకా మా హస్బెండ్ అయితే ఇంకా క్యాప్ తయారు చేస్తూ ఉన్నారు, ఇంకా అవుతూ ఉందన్నమాట. నాజు అయితే అలా ఇంట్రెస్టింగ్గా చూస్తుంది ఎలా తయారు చేయాలా అని చెప్పి. సో మొత్తానికైతే క్యాప్ రెడీ అయిపోయింది. ఇలా M అని లెటర్, మాస్టర్ చెఫ్ అని చెప్పి మా హస్బెండ్ అయితే తయారు చేసేసారు. బాగుంది కదా క్యాప్, కామెంట్ చేయండి. అండ్ రాజా అయితే లెగిసిపోయాడు. సో లెగిసిపోయి ఇంకా రెడీ అయిపోయాడు అనమాట ఫోటోషూట్ కోసం. సో నార్మల్గా అయితే క్యాప్ పెట్టడానికి ట్రై చేస్తున్నాము, ఏడుస్తున్నాడు. అండ్ ఇక్కడ నేనైతే బాబుని చూసుకుంటూ ఉన్నాను, మా హస్బెండ్ ఇంకా అన్నీ పెడుతున్నారు అనమాట కిచెన్ ఐటమ్స్. మరీ ఎక్కువ కాదు, కొంచెం సింపుల్గానే పెట్టేసాము ఈసారి. నాదు టైంలో అయితే చాలా ఎక్కువ పెట్టాము. కొంచెం మేము బిజీగా ఉన్నాం అనమాట, హౌస్ షిఫ్టింగ్, రెంట్ హౌస్కి షిఫ్ట్ అవుతున్నాం కదా నాజు స్కూల్ కోసం. సో ఇలా అయితే సింపుల్గా పెట్టేశాము 5th మంత్. సో 5 అనేది టొమాటోస్తో పెట్టి ఇలా అన్నీ కొన్ని వెజిటేబుల్స్ లాగా ఆనియన్స్ అండ్ ఒక కడాయి పెట్టి. అండ్ ఇక్కడ రజాక్ అయితే తను ఏంటంటే పడుకోబెడితే అంటే జస్ట్ ట్రై చేస్తుంటే ఏడ్చేస్తున్నాడు, అక్కడ పడుకోవట్లేదు. సో మా ఆయన ఏంటంటే జస్ట్ అలాగా వాడిని అలవాటు ఫ్రీగా ఫీల్ అవ్వడానికి అని చెప్పి ఇలా ట్రై చేస్తున్నారు వంట చేయని చెప్పి. ఆ స్పూన్ కూడా పట్టుకోవట్లేదు, ఏడ్చేస్తున్నాడు అనమాట. సో ఇంకా అలా కాసేపు కొంచెం అంటే మాకు లేటే అయింది. మధ్యలో ఏమైందంటే పవర్ పోయింది. సో పవర్ పోతే మాకు ఏసీ ఉండాలి ఖచ్చితంగా, లేదా ఫుల్ చెమటలు వచ్చేస్తూ ఉంటాయి, బాగా హీట్ వేవ్ ఉంది మళ్ళీ. సో ఇంకా అలాగా ఇదిగోండి ఏసీ అలా ఆన్ అయ్యే ఉంది కానీ లో వోల్టేజ్ అవుతూ ఉంది. ఇక్కడ చూడండి పడుకోబెడితే ఏడ్చేస్తున్నాడు అనమాట. ఎప్పుడు ఇలా అవ్వలేదు, ముందు ఫోటోషూట్స్ ఈజీగానే అయిపోయాయి కానీ ఈసారి చాలా ఇబ్బంది పెట్టేశాడు. అంటే తనకు ఆ డంగరీ డ్రెస్ అంతా ఒక్క పెట్టేస్తుంది, ఏసీ లేదు. అండ్ అక్కడ మాకు పవర్ బేగా ఇవ్వరనమాట, పవర్ కట్ అయితే ఇంకా 1 hour అలా వెయిట్ చేయాలి. సో ఇంకా అలా మా ఆయన ఆడిస్తూ ఉన్నారు బాబుని. ఇక్కడ కూడా చూడండి ఏదో వాళ్ళు ఫోన్ కెమెరా ఆన్లో ఉంది, సో అలా నవ్విస్తున్నారు. అండ్ నేను ఈ క్లిప్ కూడా ఇంకా అలా పెట్టేశాను ఫోన్లే అని చెప్పి. సో వాడిని అలా కాస్త ఎంటర్టైన్ చేసి హ్యాపీగా ఉన్నట్టు చేసి తర్వాత పవర్ వచ్చేసింది. పవర్ వచ్చేసాక ఇంకా స్టార్ట్ చేసామన్నమాట. ఇదిగోండి ఫ్యాన్ అలా ఆన్ చేసి ఆఫ్ చేసి మా నాజు అలా నవ్విస్తూ కొంచెం కష్టపడాల్సిందే అనమాట, మరి ఫోటో మంచిగా రావాలి కదా. సో బాబుని అలా నవ్వించడం, ఫ్యాన్ మధ్యలో ఆన్ ఆఫ్ చేయడం అలా అనమాట. నాజు కూడా చాలా ట్రై చేస్తుంది. సో మొత్తానికైతే కొంచెం సేపటికి అలా కంప్లీట్ అయింది. బాగానే ఇంకా సపోర్ట్ చేశాడనమాట. మధ్య మధ్యలో ఏడుస్తున్నాడు. సో ఏడ్చే క్లిప్స్ అవి ఫొటోస్ తీయకుండా కొంచెం వాడిని నవ్వించి ట్రై చేసి అలా తీసామన్నమాట. మొత్తానికి ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకున్నాము షార్ట్స్ కోసం అండ్ యూట్యూబ్ కోసం. సో ఇంకా అలాగా అయిందనమాట. ఎలా అనిపించింది కామెంట్ చేయండి. అండ్ ఫైనల్గా అయితే క్యాప్ కూడా ఇలా క్యాప్తో చాలా క్యూట్గా ఉన్నాడు. మాస్టర్ చెఫ్ క్యాప్ పెట్టాము అలాగా. అయినా వాడికి తెలుసు అనమాట నా తల మీద ఏదో పెట్టేశారని చెప్పి. చూడండి ఏడుస్తున్నాడు మధ్య మధ్యలో. ఇంకా అలా తీసాము. క్యాప్తో అయితే ఎక్కువ లేవు ఫొటోస్ అండ్ వీడియోస్. సో మొత్తానికైతే రజా అలసిపోయాడు, ఇంకా లాస్ట్లో బాయ్ చెప్పేస్తున్నాడు. ఫొటోస్ అన్నీ తీసామన్నమాట. ఇంకా ఆ డ్రెస్ కూడా తీసేస్తున్నాము, తనకి చాలా ఉక్క పెట్టేస్తుంది, ఉండట్లేదు అనమాట. సో ఎలా అనిపించింది మా రజా బాబుని అందరూ బ్లెస్ చేయండి. అండ్ మేము ఇలా సేమ్ ఇదే మేము నాజు టైంలో 8th మంత్లో చేసాము. ఆ పిక్ కూడా పెడుతున్నాను చూడండి, ఫోటోగ్రిడ్ చేశాను 2 పిల్లలది. నాజుకైతే 8th మంత్లో చేసాము, రజాకి ఇప్పుడు 5th మంత్లో చేసాము. సో 2 పిల్లల్ని, మా నాజుని రజాని ఇద్దరిని బ్లెస్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.